వెల్కమ్ బ్యాక్. పంచాంగకర్త డాక్టర్ చిలుకూరు శ్రీనివాసమూర్తి గారు ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోకి వచ్చారు. చిరంజీవి భవిష్యత్తును ఆయన మనకు వివరించబోతున్నారు. శ్రీనివాసమూర్తి గారు నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, మెగాస్టార్ రాజకీయ ప్రవేశానికి ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా? గ్రహాలు రేపు జూన్ నుంచి బాగా అనుకూలంగా ఉన్నాయి. జూన్ 23వ తారీఖు నుంచి ఆయనకు అనుకూల సమయం. ముఖ్యంగా ఈ సర్వధారణ సంవత్సరంలో ఆయన పార్టీ పెట్టడానికి కూడా సుముఖంగా మంచి సమయము. గ్రహాల యొక్క ఆనుకూల్యత చూసినప్పుడు ఆయన రాశి ప్రకారం కూడా మంచిగా ఉంది. కుజుడు, శని, రవి వీళ్ళ ముగ్గురు కూడా ఆయనకు యోగకారకం ఉండటం చేత రాజకీయ ప్రవేశం అనేది జరుగుతోంది. ఈ కలయిక వల్ల ఆయన రాజకీయంలోకి ప్రవేశించడానికి అతి యొక్క పెద్ద పెద్ద వ్యక్తుల ద్వారా ప్రోత్సహించి ఆ పార్టీ పెట్టడానికి ఇదవుతుంది తప్ప స్వతహాగా మానసికంగా ఆయనకి పార్టీ పెట్టాలనే ఉద్దేశం కూడా ఈ మొన్న రేపు 23 జూన్ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆయన పార్టీ గురించి స్పష్టత వ్యక్తం చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. సార్ మీరు జూన్ అన్నారు, అంటే జూన్ అన్ని నెలల్లోకి శ్రేష్టంగా కనబడుతుందా ఆయన రాజకీయ ప్రవేశానికి? లేదండి, 23 జూన్ నుంచి ఆయనకు వర్షఫలం అంటే ఈ సంవత్సర ఫలితాన్ని తీసుకున్నప్పుడు 22 ఆగస్టు వరకు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ యొక్క పరిగణలో తీసుకున్నప్పుడు అక్కడి నుంచి శుక్రుడి యొక్క దశ ఆరంభం కావటం ఒకటి, మానసికమైనటువంటి ఒత్తిళ్లు కొన్ని ఉండి అందువల్లనే ఆయన పార్టీ పెట్టకుండా కూడా పార్టీ అని చెప్పేసి అనేక ఈ కలహాలు, ఉధృతాలు, ఆవేశాలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే గ్రహస్థితి నుంచి తప్పుకోవడం మానవ ప్రయత్నం అనేది కాదది. కాబట్టి దైవానుకూలత కలిగి ఆయనకి దైవం ముందుకు నడిపించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రార్థన, సుదర్శన హోమాల వల్ల ఆయనకి మంచి ఉన్నతి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మరి చిరంజీవి గారు పార్టీకి ఈ పేరు పెడతారు, ఆ పేరు పెడతారని అనేక ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆయన పార్టీకి ఏ పేరు పెడితే బాగుంటుందంటారు? ఆయన పార్టీ ఒక జాతక భావాన్ని మనం తీసుకున్నప్పుడు కనుక 8 అక్షరాలు ఉండాలి. ఏదైనా ఒక నామధేయం పెట్టేటప్పుడు దానికి 8 అక్షరాలు ఉన్న తిప్పు కనుక పెడితే ఆయనకి విజయానికి అవకాశం ఎక్కువగా సానుకూలతగా ఉంటుంది. అంటే ఫలానా ఆల్ఫాబెట్ ఫలానా అక్షరంతో మొదలవ్వాలి ఏమైనా ఉందా? అక్షరంతో అంటే ఈ ఎల్ కానీ అలాగే ఏ అంటే సూర్యుడికి సంబంధించినటువంటి నామం కలిగినటువంటిది పెడితే ఆయనకి మంచి యోగకారకం. ఏమైనా నామాలు మీ దృష్టిలో ఉన్నాయా? నామాలంటే ఇప్పుడు లోకరక్ష, ఎందుకంటే ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఒక ఉద్దేశంతో పార్టీ పెడదామని అనుకుంటున్నారు. కాబట్టి లోక అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని బట్టి ఆలోచించి లోకరక్ష అని ఏదైనా పార్టీ పేరు పెడితే చాలా అనుకూలంగా ఉంటుంది, వ్యవహారికంగా కూడా బాగుంటుంది. ఇక పార్టీ గుర్తుగా ఏం పెడితే బాగుంటుంది అంటారు? పార్టీ గుర్తుగా ఆయనకి రేపు ఆగస్టులో సింహంలోకి రవి ప్రవేశం అయిన తర్వాతనే ఆయన పార్టీ ప్రతిష్ఠించడానికి, ఆయన స్థాపించడానికి కూడా అనుకూలమైనటువంటి సమయము. సూర్యుని యొక్క గుర్తు పెడితే చాలా లబ్ధి వెలుగుతుంది, ఆయన వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. శ్రీనివాసమూర్తి గారు, పార్టీ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా ఏ నేపథ్యంలో ఉండాలి, దానికి రిక్వైర్మెంట్స్ ఏమిటి? బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మనం ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఇది ఆ పరిస్థితుల యొక్క ప్రభావాన్ని బట్టి ఆ పార్టీ స్థాపన విషయాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకొని ఆ డేట్ నిర్ణయం ఏదైతే అవుతుందో ఆ రోజున దానికి మనం ముహూర్తం చేసి కలర్స్ అనేవి ఎక్కువగా ఆయనకు బ్లాక్ అండ్ వైట్ ఈజ్ ద ప్రిఫరబుల్ కలర్స్. సార్, ఈ విషయంపై మాట్లాడడానికి తణుకు నుంచి మంజు గారు టెలిఫోన్ లైన్లో ప్రస్తుతం మనతో సిద్ధంగా ఉన్నారు. మంజు గారు, శ్రీనివాసమూర్తి గారితో మీ మాట్లాడండి. హలో హలో, చెప్పండి అమ్మా. ఇప్పుడు చిరంజీవి గారికి అంతా బాగుంటది కదండి రాజకీయాల్లోకి వస్తే? చాలా బాగుందమ్మా, ఇప్పుడు యోగవంతంగా ఉంది. ప్రస్తుతం ఉన్న దశ బాగుంది, ఆయనకి అన్ని రకాలు కూడా మంచిగా ఉంటుందమ్మా. చిరంజీవి గారికి సీఎం అయ్యే అవకాశం ఉందంటారండి? సీఎం అయ్యే అవకాశం అంటే ప్రయత్నం అనేది జరుగుతుందమ్మా. సీఎం అవడానికి కొంచెం సమయం పడుతుంది. ప్రధానమంత్రి అయ్యే యోగ్యత కంటే కూడా మంచి కాంపిటీషన్కి రావటము, మన రాజశేఖర రెడ్డి గారికి ఈ ఎదురు పోటీ చేసే యొక్క హక్కుని సంపాదించగల శక్తి స్థాపతలు ఎదుగుతాయమ్మా. చిరంజీవి గారు ఏ పార్టీ సింబల్ తీసుకుంటే మంచిదంటారండి? ఏదమ్మా పార్టీ సింబల్ అండి? పార్టీ సింబల్ ఏదైనా సూర్యుడికి సంబంధించి తీసుకుంటే బాగుంటుందమ్మా, చాలా అనుకూలంగా ఉంటుంది ఆయనకి. చిరంజీవి గారికి అంత మంచి జరగాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి ఆయనకి హ్యాపీ ఉగాది అండి. తప్పకుండా అమ్మా. రైట్. శ్రీనివాసమూర్తి గారు, ఈస్ట్ గోదావరి నుంచి రాజశేఖర్ గారు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ గారు, శ్రీనివాసమూర్తి గారు మీ ప్రశ్న అడగండి. హలో, చెప్పండి రాజశేఖర్ గారు. ఏం పార్టీని పెడితే కన్ఫర్మ్ గా గెలుస్తారన్న? తప్పకుండా గెలుపు అనేది ఉంటుందండి. ఎక్కువగా మెజారిటీ సాధించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఆధిపత్య గ్రహాలు అనేవి ఆయన కొంచెం అక్టోబర్ నుంచి కొంచెం సానుకూల సమయంగా కూడా ఉంది.
ఆ, ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ స్థాపన చేస్తారండి. పార్టీ కంపల్సరీ విజయం వస్తుందండి. చేస్తారండి, విజయం వస్తుందండి. మంచి ఎదుర్కొనే ఒక పోటీదారుడుగా ఆయన నిలబడగల శక్తి సామర్థ్యాలు ఆయనకు చెందుతాయి. సరే అండి, థ్యాంక్స్ అండి. మంచిది. రైట్, గోదావరి ఖని నుంచి శ్రీధర్ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ గారు అడగండి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చిరంజీవి గారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటారు? ఆయనకి పొత్తు పెట్టుకోవడం కూడా ఆయన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కొన్ని పార్టీల విభేదాలు కూడా ఏర్పడి ఆయన పార్టీకి సానుకూలతగా వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయండి. అంటే ఈ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ లభిస్తుందని అనుకోవచ్చండి? మెజారిటీ అంటే మనకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందండి. మెజారిటీ కంటే కూడా, ఎందుకంటే కొత్తగా పెడుతున్న పార్టీ కాబట్టి అంత సానుకూలతగా కూడా కాకుండా ఆయనకు ఏలినాటి శని ప్రారంభం అవుతుందండి. కాబట్టి ఎక్కువగా విశేషమైనటువంటి దైవారాధన వల్ల ఆయన అభివృద్ధిలోకి వచ్చే ఇది ఎక్కువగా ఉందండి. తెలంగాణ విషయంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చండి? తెలంగాణ విషయంలో ఎక్కువగా ఆయన ఇంట్రెస్ట్ అంతగా చూపించరు, కానీ ఆయనకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు కూడా తెలంగాణ నుంచి కూడా ఆయనకు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయండి. అంటే తెలంగాణలో నష్టం వచ్చే అవకాశం ఏం లేదండి? నష్టం ఏమి లేదండి. ఆయన పార్టీలోకి రావడం వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం జరగదు. ఎందుకంటే ఆయన గ్రహాలు కూడా ఎవరికి నష్టపరిచే విధంగా లేవు. అక్కడ ఎక్కడైనా రాహు కేతువులు కనుక టచ్ అయితే కనుక ఎవరినైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అటువంటిది ఎక్కడ కూడా మనకు గోచరించట్లేదండి. ఓకే అండి. రైట్, విజయవాడ నుంచి కాళిదాస్ గారు సిద్ధంగా ఉన్నారు. కాళిదాస్ గారు అడగండి. హలో, చెప్పండి. నమస్తే సార్, నేను కాళిదాస్ విజయవాడ నుంచి మాట్లాడుతానండి. చెప్పండి. ఇది చిరంజీవి గారు పార్టీ ఎప్పుడండి స్టార్ట్ చేస్తే విన్ అవుతారు? ఆగస్టులో 8 తర్వాత బాగుంటుందండి, ఆయనకి యోగంగా ఉంది. అవును, మన ఆంధ్రాలో అందరికంటే నెంబర్ 1 లోనే ఉంటారా? మెగా పవర్ లోనే ఉంటుందా పార్టీ? అంటే రాజకీయంగా ఉంటుందండి. అది కొన్ని రకాల శక్తులను అధిగమించడం